ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 10వ తేదీ, శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ బహుళ ద్వాదశమి ఇంకా త్రయోదశమి, ఇందువాసరే సోమవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం పగలు 11:48 అయింది. ఈరోజు భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 0064, అనగా 64వ రోజు. శ్రీమద్ భగవద్గీతలోని విజ్ఞాన యోగం అనే 7వ అధ్యాయంలో మిగిలి ఉన్నటువంటి 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకముల వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఈ విజ్ఞాన యోగం అనే 7వ అధ్యాయాన్ని పరిసమాప్తం చేసుకుందాం. ఇప్పుడు 26వ శ్లోకం. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. ఈ 26వ శ్లోకానికి తాత్పర్యం: అర్జున, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించి జీవులందరూ నాకు తెలుసు. అయితే నేను ఏ ఒక్కడికి తెలియను. ఇప్పుడు 27వ శ్లోకం. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమోహం సర్గే యాంతి పరంతప. 27వ శ్లోకానికి తాత్పర్యం: పరంతప, సమస్త భూతాలు పుట్టుకతోనే అనురాగద్వేషాల మూలంగా కలిగే సుఖ దుఃఖాల వల్ల మోహంలో మునిగి అజ్ఞానంలో పడుతూ ఉన్నాయి. ఇప్పుడు 28వ శ్లోకం. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా. అంటే 28వ శ్లోకానికి తాత్పర్యం: పుణ్యకర్మలు చేసి పాపాలను పోగొట్టుకున్న మహానుభావులు సుఖ దుఃఖ రూపమైన మోహాల నుంచి విముక్తులై గట్టి పట్టుదలతో నన్ను భజిస్తారు. ఇప్పుడు 29వ శ్లోకం. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యత్తంతి తే. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మా తద్విదుః కృత్స్నః మధ్యాత్మం కర్మ చాఖిలం. 29వ శ్లోకానికి తాత్పర్యం: ముసలితనం, మృత్యువుల నుంచి ముక్తి పొందడానికి నన్ను ఆశ్రయించి ప్రయత్నించే వాళ్ళు పరబ్రహ్మతత్వాన్ని
ఆత్మరూపాన్ని, సమస్త కర్మలను గ్రహించగలుగుతారు. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం శ్రీమద్భగవద్గీతలోని విజ్ఞాన యోగం అనే 7వ అధ్యాయంలో చివరి శ్లోకం 30వ శ్లోకం పాడుకుందాం. సాధిభూతాధిదైవం సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఈనాటి చివరి శ్లోకానికి 30వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. అధిభూతము, అధిదైవము, అధియజ్ఞాలతో కూడిన నా రూపాన్ని తెలిసిన వాళ్ళు మరణకాలంలో కూడా నన్ను మరిచిపోరు అని తెలియజేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం, సెలవు. మరి రేపటి భగవద్గీత తాళపత్ర గ్రంథం పారాయణంలో 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము భగవత్ ప్రాప్తి అనేటువంటి అధ్యాయాన్ని 8వ అధ్యాయాన్ని ప్రారంభించుకొని 5 శ్లోకములను పాడుకుంటూ ముందుకు సాగుదాం. నమస్కారం, సెలవు.